हाय हेलो अस्सलाम वालेकुम। मैं हूं डॉक्टर मोहिद्दीन बादशाह। आप देख रहे हैं ఎస్కేఎంబి హిందీ అకాడమీ ఛానల్। మై డియర్ స్టూడెంట్స్, నేను ఈరోజు మీకు మారిన 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపించబోతున్నాను, చూడండి. ఎస్, మంజరి. మంజరి అనే టైటిల్ తోటి ద 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మరి మారింది. సో ద్వితీయ భాష, సెకండ్ లాంగ్వేజ్, కక్ష 6 6th క్లాస్ సెమిస్టర్ 1. సో లాస్ట్ ఇయర్ లాగానే మనకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 7th 8th క్లాస్లో ఉండేది కదా. 6th క్లాస్ 7th 8th క్లాస్లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అలా ఉండేది కదా. ఇక్కడ కూడా అలాగనే. ఇక్కడ చూడండి, ఇండెక్స్ पाठ का नाम फल, तितली, हवा. फल అంటే ఫ్రూట్స్, తితలి అంటే బటర్ఫ్లై, हवा एयर, ऋतु सीजन्स, बादल क्लाउड्स, पौधे लगाओ प्लांट द ट्रीज, चिड़िया బర్డ్, సప్నా డ్రీమ్. సో ఇవన్నీ కూడా బాల్ గీత్ అంటే, బాల్ గీత్ అంటే చిన్న చిన్న బాల పద్యాలు, పిల్లల పద్యాలు అని అర్థం. ఓకే, సో ఇవన్నీ కూడా పద్య రూపంలోనే ఉంటాయి. సో సాంగ్స్ అన్నమాట. ఓకే, షల్ వి గో టు ద నెక్స్ట్ పేజ్? రైట్. సో జస్ట్ ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ రాష్ట్రగాన్, వందే మాతరం, సో మనకు తెలుసు. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్, సెమిస్టర్ 1 ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సెమిస్టర్ 1 చెప్పుకున్నాం కదా. ఫల్, ఎస్, ఫల్ అంటే ఏంటి? ఫల్ మీన్స్ ఫ్రూట్స్. సెకండ్ తితలి, తితలి మీన్స్ బటర్ఫ్లై. హవా, హవా మీన్స్ విండ్, ఎయిర్. ఋతు సీజన్స్. బాదల్ క్లౌడ్స్. నెక్స్ట్ पौधे लगाओ, पौधे लगाना मीन्स प्लांट द ट्रीज. चिड़िया, चिड़िया मीन्स बर्ड. सपना, सपना मीन्स ड्रीम. So this is the first semester index. So let us we go to next page. Yes, so the first lesson, fal. So just I am showing to the textbook only. So next in next video I will explain to you each and everything. సో సీ హియర్, నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు జస్ట్ ఈ టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంది, చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. సో ఇది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. సో మొదటి పాఠం ఫల్. ఓకేనా. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు, అభ్యాస్, వర్ణమాల, వర్ణమాల కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, నెక్స్ట్ పేజ్ స్మాల్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చూస్తున్నారు కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా దేఖియే లిఖియే, చూసి రాయడం. నెక్స్ట్ అక్షరం కో మిలాకర్ లిఖియే, అక్షరాలను కలిపి మనం రాయాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో చిత్ర సే సంబంధిత పహలా అక్షర్ లిఖియే, చిత్ర సే సంబంధిత పహలా అక్షర్ లిఖియే. ఈ చిత్రాన్ని ఈ పిక్చర్స్ ని చూడాలి, మొదట అక్షరం ఏదొస్తుందో అది రాయాలి. నెక్స్ట్ పేజ్, ఇది కూడా ప్రాక్టీసింగ్ అంతా కూడా గ్రామర్ పార్ట్, ఇవన్నీ వొకాబులరీ, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ see here,
समूह गतिविधि, कक्षा 6 पाठ फल। नेक्स्ट తితలి సెకండ్ లెసన్, ఫస్ట్ లెసన్ అయిపోయింది, సెకండ్ లెసన్ తితలి, ఇది కూడా బాల్ గీతే. తితలి నన్ని ప్యారి తితలి, పీలి నీలి న్యారి తితలి, ఈ విధంగా సాంగ్ ఉంది. నెక్స్ట్ పేజ్. సో లెసన్ తాలూకా ग्रामर पार्ट, अभ्यास कार्य. ओके, नेक्स्ट पेज तो కూడా ఇక్కడ శబ్ద పడియే, అర్థ సమझिए, समझिए పడియే అని ఇవ్వడం జరిగింది. వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. शब्द पढ़िए, सही चित्र की जोड़ी बनाइए. శబ్దాలని చదవాలి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నమాట. ఇక్కడ వర్డ్స్ తోటి మనం ఏం చేయాలి, మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, బుక్. వాట్ ఈస్ దిస్? వాట్ వీ కాల్ ఇన్ హిందీ, కితాబ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? It is a tap. What we call in Hindi, nal. So what is this? Butterfly. What we call in Hindi, titali. So what is this? Plant. What we call in Hindi, lata. So what is this? Tabla. So in Hindi also called tabla. What is this? Tamarind. So what we call in Hindi, imali. Okay. So like that we should follow the match the following. Next. So yes, next lesson is चित्र और बातचीत. It's not a next lesson, జస్ట్ ఖేల్కూద్. ఈ చిత్రాన్ని చూసి మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో డిస్కస్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. Some members they climbed on the tree and some members they are playing on the ground. Yes. The third lesson is hawa. Hawa means wind, air. So ऊपर नीचे दाएं बाएं हवा चली సాయ్ సాయ్. ఈ విధంగా మనకి ఈ పోయం అనేది ఈ హవా అనే చెప్పాం కదా, మనం ముందరే చెప్పుకున్నాం కదా. హవా అనేది బాలగీత్. ఓకే, ఎస్. సో పढ़िए समझिए, శబ్ద పడియే, అర్థ సమझिए. ఈ శబ్దాలని చదవాలి, మరి అర్థాలని అర్థం చేసుకోవాలి. వర్ణమాల. समझिए पढ़िए, बेमेल अक्षर पर गोला लगाइए. नीचे दिए गए शब्दों को और मात्रा लगाइए. सॉरी, नीचे दिए गए शब्दों को उ उ उ और उ मात्रा लगाइए. यस. शब्द पढ़िए, सही चित्र की जोड़ी बनाइए.
వర్క్ బుక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది 6th క్లాస్లో. ఎస్, ऊंट चला, ऊंचा ऊंट, ऊंची ऊंट की पीठ. सो झटपट पढ़िए, खेले खेले में झटपट पढ़िए. सो समूह गतिविधि. नेक्स्ट లెసన్ ఋతు. సో ఋతు అంటే సీజన్. చూడండి, సో సో లుకింగ్ వెరీ, ద నేచర్ లుకింగ్ వెరీ గ్రీనరీ. సో here the teacher giving advices to the students, teaching to the students. So now see, it's looking very nice. So shall we go to the next page? Yes, good. This is also workbook part. Yes, बेमेल अक्षरों पर गोला लगाइए. वर्णमाला पढ़िए, समझिए. वर्णमाला चार्ट में इन्हें गोला लगाइए. చదవండి, అర్థం చేసుకోండి. వర్ణమాల చార్ట్ లో ఇన్హే గోలా అంటే రౌండ్. రౌండ్ అంటే గోలా అంటే ఏంటి? ఈ రౌండ్ సర్కిల్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ सही शब्द पहचानिए, डिब्बे में लिखिए. సో డిబ్బా మీన్స్ ఈ బాక్స్. ఈ బాక్స్ లో మనం రాయాలి. ఓకే, नेक्स्ट समान उच्चारण वाले शब्दों को, समान उच्चारण वाले शब्दों को डिब्बे में चुनकर लिखना है. అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ ఉండేటటువంటి సౌండ్ అంటే శబ్దాలను మనం ఈ బాక్స్ లో రాయాలి. ఎస్, నెక్స్ట్. ఎస్, समूह गतिविधि. Yes, the new lesson, बादल. So it's a new lesson, बादल. बादल means what, Nana? Clouds. काले काले पानी वाले आसमान में बादल आए. సో ఈ విధంగా బాలగీత సుభద్ర కుమారి చౌహాన్ గారు రచించినటువంటి ఈ కవిత అంటే గీత. నెక్స్ట్ పేజ్. ఎస్, ప్రాక్టీసింగ్. नेक्स्ट दिस वन आल्सो. शब्द पढ़िए, अर्थ समझिए. यस, वर्णमाला एंड पढ़िए, समझिए. वर्णमाला चार्ट में इन्हें गोला लगाइए. यस, समान शब्दों की जोड़ी बनाइए. समान అంటే ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ నైనన్, నైనన్ ఇక్కడ ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్ గా. కేలా, కేలా. కెమెరా, ఇక్కడ ఎక్కడ ఉంది? కెమెరా. शलगम, यस, शलगम. बेड़िया, बेड़िया. ऐलान, ऐलान. సో ఈ విధంగా. నెక్స్ట్ see this one also practicing. अक्षरों में मिलाकर लिखिए. चित्र से संबंधित पहला अक्षर लिखिए. सही शब्द पहचानिए, डिब्बे में लिखिए.
करेक्ट वर्ड फाइंड आउट చేసి బాక్స్ లో రాయాలి. समान उच्चारण वाले शब्दों को डिब्बे में से चुनकर लिखिए. సమానమైన ఉచ్చారణ గలటువంటి శబ్దాలను సెలెక్ట్ చేసి ఈ బాక్స్ లో రాయాలి. चित्र और बातचीत. సో జంగల్ అంటే ఫారెస్ట్. see this animals, wild animals, క్రూర జంతు, సాధు జంతు. see here. Lesson number 6. पौधे लगाओ. Plant the trees. This one also Balagita. Okay. This one also Balagita. जन्म दिवस पर पौधे लगाओ. हरा भरा संसार बसाओ. సో దీన్ని రచించినది రాజా చౌరసియా. రాజా చౌరసియా. సో ఇక్కడ పిల్లలు ప్లాంట్స్ చెట్లు నాటుతున్నారు. ఓకేనా? రైట్. पढ़िए समझिए. शब्द पढ़िए, अर्थ समझिए. జోకర్, తోత, ఫోన్, మోతి, ఓస్. ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్. नीचे दिए गए शब्दों को ए और ఐ మాత్ర लगाइए. ఏ और ఐ మాత్రాన్ని జోడించాలి. समान शब्दों की जोड़ी बनाइए. शब्द पढ़िए, सही चित्र की जोड़ी बनाइए. ఓకేనా స్టూడెంట్స్? సో ఒకవేళ నేను స్పీడ్ కనుక వెళ్ళిపోతున్నాను అనుకున్నట్లయితే మీరు పాస్ బటన్ నొక్కి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 96 పేజెస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు, జస్ట్ ఐ వాంట్ టు షో దిస్ న్యూ టెక్స్ట్ బుక్ టు యూ. ఓకే. ఇక్కడ కూడా చాలా కూడా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. దిస్ వన్ ఆల్సో. संकेतों के आधार पर जोड़िए और लिखिए. संकेतों के आधार पर जोड़िए और लिखिए. अक्षरों को मिलाकर लिखिए. चित्र से संबंधित पहला अक्षर लिखिए. सही शब्द पहचानिए, डिब्बे में लिखिए. समान उच्चारण वाले शब्दों को डिब्बे से चुनकर लिखिए. नीचे दिए गए अक्षरों और मात्राओं से शब्द बनाकर लिखिए. ओके. निम्न शब्दों को वर्ग पहले में पहचान कर डिब्बा लगाइए. निम्न शब्दों को वर्ग पहले में पहचान कर डिब्बा लगाइए. चित्र देखकर उसका अर्थ दी गई भाषाओं में लिखिए. सृजनात्मकता.
Yes, seventh lesson, chidiya. Seventh lesson, chidiya. See here, chidiya. It's called bird. रंग बिरंगे पंखों वाली चिड़िया देखो आई, चूं चूं करके उड़ती, सबके मन को భాతి. ఓకే, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటప్పుడు అప్పుడు అందంగా మళ్ళీ ఒకసారి నేను ఈ పాటని మీకు ఈ పద్యాన్ని పాడి వినిపిస్తాను. సో నౌ జస్ట్ ఐ యామ్ ఇంట్రడ్యూస్ టు దిస్ టెక్స్ట్ బుక్ ఓన్లీ ఇన్ దిస్ వీడియో. జస్ట్ వాచ్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and subscribe my channel. My dear students, please encourage to me to do more videos like very good. See here, this one also. पढ़िए समझिए, పడియే సమझिए, చదవడం అర్థం చేసుకోవాలి, చదివి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా शंख पतंग मंदिर अंगूर बंदर अंडा कंगन पंखा पंखा छ नमः, समझिए पढ़िए. Yes, झंडा, वंशी, वंशी means flute, कंगन bangles नमः, अंगूर, अंगूर means grapes, varnamala, there are already varnamala given here. So in every lesson given, but different types of shapes and pictures given. So this one also practice, this one also practice. समान उच्चारण वाले शब्दों को डिब्बे से चुनकर लिखिए. See here, चित्र से संबंधित पहला अक्षर लिखिए, सही शब्द पहचानिए, डिब्बे में लिखिए. समान उच्चारण वाले शब्दों को डिब्बे में से चुनकर लिखिए. So डिब्बा means these boxes. Okay, right. Yes. निम्न शब्दों को वर्ग पहली में पहचान कर डिब्बा लगाइए. बस here example given na, డిబ్బా మీన్స్ బాక్స్. ఈ విధంగా మనం కూడా ఫైండ్ అవుట్ చేసి బాక్స్ డ్రా చేయాలి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ సృజనాత్మకత, క్రియేటివిటీ. ఓకే, నెక్స్ట్ समूह गतिविधि, समूह गतिविधि. नेक्स्ट the new lesson, eighth lesson means sapna, sapna, sapna means dream, कला, शिक्षा, ज्ञान, श्रम और मित्र, इन चारों को अपनाना, इनके సంగ్ సే జీవన్ మే తుమ్ ఆగే బడితే జానా అనేటటువంటి కవితని రచించినటువంటి ఆయన. ఎస్, ఇక్కడ కవి పేరు ఇవ్వలేదు. రైట్, బాగా చూడండి ఎంత కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. సో వెరీ అట్రాక్టివ్ టెక్స్ట్ బుక్ అని చెప్పొచ్చు. సో యూ లైక్ వెరీ మచ్ దిస్ టెక్స్ట్ బుక్. ఓకే, so lessons also very easily you can understand. Okay, so this is all our workbook part. So see here, varnamala. See, समान शब्दों से जोड़ी बनाइए.
शब्द पढ़िए, सही चित्र से जोड़ी बनाइए. Okay, yes. देखिए, लिखिए, पढ़िए. So this one also, right? We are going to ending of this semester. We are come last pages. We are in last pages. Total 96 pages. I told you. నేను మీకు ఈ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 96 పేజెస్ ఉన్నాయన్నాను. ఎస్, చూడండి. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, నా వీడియో కనుక మీకు ఫాస్ట్ అయిపోతుంది, స్పీడ్ అయిపోతుంది అని అనుకుంటే జస్ట్ మిడిల్లో, స్క్రీన్ మిడిల్లో పాస్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో ఆగుతుంది. అప్పుడు మీరు ఈ పదాలన్నీ కూడా ఒకసారి చదువుకోవచ్చు. క్షేత్ర, ఇవేంటి, సహీ శబ్ద పహచాన్ కర్ డిబ్బే में लिखी है. ఈ చాక్లెట్ చూసారా, చాక్లెట్ల పిక్చర్ ఇచ్చే అందుట్లో ఈ వర్డ్స్ ఇచ్చాడు. ఆ, సరైన శబ్దాన్ని ఐడెంటిఫై చేసి ఈ బాక్స్ లో మనం రాయాలి. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ సృజనాత్మకత, క్రియేటివిటీ వర్క్. ఓకే, నెక్స్ట్ అంత్యాక్షరి కూడా ఇచ్చాడు ఇక్కడ. ఎస్, సమూహ గతివిధి. సో మైండ్ మ్యాప్, శైక్షిక లక్ష్య. సో ఇది కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎస్, ఇక్కడితోటి మనకి సెమిస్టర్ 1 కంప్లీట్ అయింది మై డియర్ స్టూడెంట్స్. సో జస్ట్ దిస్ టెక్స్ట్ బుక్ ఐ షోన్ యూ, చూపించడం మాత్రమే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రతిదీ కూడా ప్రతి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ and share to your friends and like and do comments in comment box. Thank you very much.